త్రిపురమ్మ తల్లి తిరునాళ్ళ మహోత్సవాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్ కడప జిల్లా పెద్దమూడెం మండలం పెద్దమూడెం గ్రామంలో ప్రతి సంవత్సరం మానవాయితీగా ఏక రైతు సంబరాలను నిర్వహించడం జరుగుతున్నది. ఏక రైతు సంబరాల్లో ఆధారు చాగంరెడ్డి లింగారెడ్డి గారు పోతిరెడ్డిపల్లి గ్రామం ఎన్నికల మండలం యజమాని అందుబాటులో కావాలా. మొదటి బహుమతి 40,000 రూపాయల మొత్తాన్ని బహుకరించినటువంటి సహాయాన్ని పెట్టి కలిమి పెద్ద సుబ్బారెడ్డి గారి జ్ఞాపకార్థ వారి కుమారులు మనవళ్ళు అందుబాటులోకి ఇచ్చేసి యజమానికి కలిమి శ్రీనివాసరెడ్డి గారు అందుబాటులోకి ఇచ్చేసి అందుబాటులో కావాలా. మూడవ మంది సాధించిన వారు కూడా అందుబాటులో కావాలి. సాధించిన వారు లింగారెడ్డి చాగంరెడ్డి లింగారెడ్డి గారు పోతిరెడ్డిపల్లి వార్తల్లో మొదటి బహుమతి సాధించేవారు. మొదటి బహుమతి దాత శిష్యులు కలిమి పెద్ద సుబ్బారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు మనవల్లో 40,000 రూపాయల మొత్తాన్ని అందజేయడం జరుగుతున్నది. రెండవ బహుమతి సాధించేవారు ఒక్కల రామగోపాల్ రెడ్డి గారు ఎనుగుండటం అని 90 తగిలి చెన్నకేశ్వరరెడ్డి గారు చెరుకిందపల్లి గ్రామం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రెండవ బహుమతి 30,000 రూపాయల మొత్తాన్ని శ్రేష్ఠ శిష్యులు పైరెడ్డి భూషణ్ రెడ్డి గారి నారాయణ రెడ్డి గారు జ్ఞాపకార్థం కుమారుడు విజ్ఞాప రెడ్డి గారు 30,000 రూపాయల మొత్తాన్ని అందజేయడం జరుగుతుంది. మూడవ బహుమతి 20,000 రూపాయల మొత్తాన్ని సాధించిన వారు లెనిన్ ఎంటర్ప్రైజర్ పెట్టేపల్లి గ్రామం నెల్లూరు రూరల్ నెల్లూరు జిల్లా వారు మూడవ బహుమతి సాధించడం జరిగింది. మూడవ బహుమతి 20,000 రూపాయల మొత్తాన్ని ఇచ్చే దాత వినుతల రాజేశ్వరి గారి జ్ఞాపకార్థ భర్త వెంకట సుబ్బారెడ్డి గారు 20,000 రూపాయల మొత్తాన్ని రావాలన్నా పెట్టేపల్లి వార్తల్లో మూడవ బహుమతి సాధించిన వారు భర్త వెంకట సుబ్బారెడ్డి గారు 20,000 రూపాయల మొత్తాన్ని బహుకరించడం జరుగుతుంది. నాలుగవ బహుమతి సాధించిన వారు జీపీ చంద్రశేఖర్ రెడ్డి గారు పాదసంగడిపల్లి గ్రామం పెళ్లి మరిముల కడప వారు పాదసంగడిపల్లి వారు ఉన్నారా లేదా తీసుకురా రామచంద్రారెడ్డి గారు నాలుగవ బహుమతి 15,000 రూపాయల మొత్తాన్ని సాధించేవారు జీపీ చంద్రశేఖర్ రెడ్డి గారు పాదసంగడిపల్లి గ్రామం పెళ్లి మరిముల. అదేవిధంగా బహుమతి దాత శివ వెంకట శివమ్మ గారి జ్ఞాపకార్థ భర్త రామచంద్రారెడ్డి గారు. ఐదవ బహుమతి సాధించిన వారు కొట్టేపాలెం నెల్లూరు జిల్లా వారు. ఐదవ బహుమతి 10,000 రూపాయలు చిట్టకు ప్రణయ్ కుమార్ రెడ్డి గారి జ్ఞాపకార్థ సాదా కొండల రామసుబ్బారెడ్డి గారు రిటైర్డ్ హెచ్ఎం గారు 10,000 రూపాయల మొత్తాన్ని బహుకరిస్తున్నారు. బి క్లాస్ ఘనమైన చెప్పలు. ఆరవ బహుమతి జైసారి రాశి గారు తెల్లమసాయపల్లి వార్తల్లో ఆరవ బహుమతి 8,000 రూపాయల మొత్తాన్ని చిట్టపు రాజశేఖర్ రెడ్డి గారు శ్రీ చాకలి కేశన్న గారి కుమారుడు వెంకట సుబ్బయ్య గారు ఆరవ బహుమతిగా 8,000 రూపాయల మొత్తాన్ని బహుకరించడం జరుగుతున్నది. ఏడవ బహుమతి 5,000 రూపాయల మొత్తాన్ని రెడ్డి లక్ష్మీరెడ్డి గారు రోజుపల్లి వార్తలు అందుబాటులో కావాలా. బహుమతి 8,000 రూపాయల మొత్తాన్ని రెడ్డి లక్ష్మీరెడ్డి గారు రోజుపల్లి గ్రామ కాజీపేట మండలం జిల్లా బహుమతి సాధించడం జరిగింది. ఏడవ బహుమతి 5,000 రూపాయల మొత్తాన్ని, 8వ బహుమతి 4,000 రూపాయల మొత్తాన్ని సాధించిన వారు వెంకిరెడ్డి కృష్ణ కుమార్ రెడ్డి గారు తాళమంత్రం
అందుబాటులో కావాలా గుర్తిపెట్టి గారి లక్ష్మీ నరసింహ గారు ఆందోళన అందుబాటులో కావాలా రెడ్డి గారు 1000 రూపాయలు బైరెడ్డి చిన్న వెంకటరామరెడ్డి గారు 2000 రూపాయలు తలారి పెద్ద పుల్లయ్య గారు 2000 రూపాయలు కన్సలేషన్ బహుమతులు ప్రకటించడం జరిగింది. కాటసాని మహేశ్వరరెడ్డి గారు 1000 రూపాయలు బైరెడ్డి చిన్న వెంకటరెడ్డి గారు అదేవిధంగా కొండల రామకృష్ణారెడ్డి గారు 1000 రూపాయలు అదేవిధంగా తలారి పెద్ద పుల్లయ్య గారు 2000 రూపాయల మొత్తాన్ని బహుకరించడం జరిగింది.